పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలను మార్చి చదువుతున్నాను. మెట్టుకున్న సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు రాయటం నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. భాగాన్ని అనేక విడిలో దీవించి ఆశీర్వదించలాగిన చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం ముందు కొనసాగుతాం. మహాగణుడా, మహోన్నతుడా, మహిమల రాజా, పరిశుద్ధుడా, పాముడా, నీతిమంతుడా, నిష్కలంకుడా, నిందరహితుడా, పాపుల చేరగా ప్రత్యేకంగా ఉన్నవాడవు గొప్ప తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి లెక్కలేని స్తోత్రాలు ఆశ్రయిస్తున్నాము. అల్పమైన మమ్మల్ని ప్రేమించి మరి యొక్క తరుణాన్ని నాన్న మాకు అనుగ్రహించకుండా నామం చేసుకుంటూ మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఆచరిస్తున్నాము. ఆరాధన ప్రభా మీరు అధ్యక్షత వహించి మీ నామానికి గణితం పొందినందుకై స్తోత్రాలు. మరొకసారి నాన్న మీ పాద సన్నిధిలో ప్రభా మీ యొక్క మాటలు నాన్న వింటకు మేము నాన్న చెంత చేరించుండగా మీరే కృప చూపండి. చదవబడిన లేఖన భాగం నుండి చేరొచ్చిన మాకు ప్రభువా ఏ మాట అయితే అవసరమించున్నానా మీరే ఉచితానుసారంగా మా యొక్క హృదయాలతో మాట్లాడమని, కొద్ది సమయాన్ని మాకు దీవెనకరంగా దయచేసి మీరే మహిమ పొందమని, మీ చెవిని గ్రహించి మనసును ప్రభా మాకు అనుగ్రహించి వాక్యానుసారంగా మీకు మహిమార్థమై మేము జీవించలాగా మీరే కృప చూపి సహాయం దయచేయమని ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడి పొందించున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్న భాగంలో గమనించినప్పుడు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ ఒక చక్కనైన మాటను వారికి తెలియజేస్తుంటున్నాడు. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు రాయట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. అదే సంగతులను మీకు రాయట నాకు కష్టమైనది కాదు కదా. ఎందుకంటున్నాడు అపోస్తలుడైన పౌలు అనగా వారు ఆనందించుట వారిలో ఆనందం కదా. మరియు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసాం కదా, నా ఆనందమును నా కిరీటమునైన నా జనులారా అని మరియు ఇదే పౌలు అంటున్నాడు. అయితే ఫిలిప్పీయుల విషయంలో ప్రభువునందు ఆనందించుడి, మెట్టుకున్న సోదరులారా ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను కదా, అదే సంగతులను ఎందుకు అంటున్నాడంటే అనేక మార్లు వారికి మరి తెలియజేసినట్టుగా మనకు అర్థమవుతుంది కదా. అదే సంగతులను మీకు రాయటం నాకు కష్టమైనది కాదు కదా. ఆ మాట ఎందుకు పలుకుతున్నాడంటే అనేక మార్లు మరియు ఆ యొక్క ఫిలిప్పీయులకు మరియు అపోస్తలుడైన పౌలు ఆ మాటలను తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే వారిలో ఆ యొక్క ఆనందం కదా, ఏ ఆనందం, రక్షణ గురించిన ఆనందం వారిలో కనబడలేదు అపోస్తలుడైన పౌలు గారికి. అందుకనే ఈ మాటలు మరియు ఫిలిప్పీ సంఘస్థులకు రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అదే సంగతులను మీకు రాయటం నాకు కష్టమైనది కాదు. ఎందుకు మరలా మీకు రాస్తున్నాను అంటే అది మీకు క్షేమకరం.
ఎల్లప్పుడూ ప్రభునందు కదా, ఇదే ఫిలిప్పీ 4:4లో మనం చూస్తుంటాం. ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని 4వ అధ్యాయంలో ఆ మాటలను చూస్తాం కదా. అందుకనే అది మీకు క్షేమం. ప్రభువునందు ఆనందించుట, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుట. ఎటువంటి పరిస్థితులు అయినా కానీ, ఇబ్బందులైనా, ఇరుకులైనా, లేదా మరియు ఆశీర్వాదమైన ఏదైనప్పటికీ మీరు ఏం చేయాలి? ప్రభువునందు ఆనందించాలి. అలాగైతే మరియు అదే సంగతులను మీకు రాయడం నాకు కష్టమైనది కాదు, మీకు అదే క్షేమం కదా. అదే సంగతులు మరి ఎందుకు మరలా చెప్తున్నానంటే, వారు ఆ విధంగా వారిలో ఆ పరివర్తన వచ్చేంత వరకు మరియు అపోస్తలుడైన పౌలు వారికి అదే సంగతులను రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. రాస్తూ మరియు అదే సంగతులను రాస్తూ అవి వారికే కదా, వారికే క్షేమము అని మరియు రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా మరియు ప్రభువునందు ఆనందించుడి. మరలా ఎందుకు చెప్తున్నానంటే, అవి మీకు క్షేమం. ఆ విధంగా ప్రభువునందు ఆనందించుట మీకు క్షేమం అని మరియు రాస్తుంటున్నాను. మరి రాస్తూ మరి 2వ వచనంలో అంటున్నాడు, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. అదేవిధంగా 3 విషయాలను 2వ వచనంలో తెలియజేశాడు. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి అని మనం చూస్తుంటున్నాం. మరి 3 విషయాలను ఇక్కడ తెలియజేశాడు. 3 విషయాల్లో మరియు జాగ్రత్తగా ఉండండి. ముందుగా ప్రభువునందు ఆనందించుడి అన్నాడు. ఆ విధంగా ఆనందించుట ఎవరికి క్షేమము కదా? రాస్తున్న అపోస్తలుడైన పౌలుగా కాదు కదా. ఆ విధంగా జీవించుతుందా ఎవరు జీవిస్తారో కదా, పౌలుకు క్షేమమే. పౌలు ఆ విధంగా జీవించాడు మరియు అనుభవపూర్వకముగా మరి తెలియజేస్తుంటున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ సంఘానికి వెళ్ళినా మరియు తెలియజేస్తుంటున్నాడు. ఆయన జీవిస్తూ ఆ విధంగా మరి వారికి తెలియజేస్తున్నారు. ఆ విధంగా జీవించుట, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుట మీకు క్షేమం అని తెలియజేస్తూ మరి 3 విషయాల్లో ఆ విధంగా మీరు జీవిస్తూ 3 విషయాల్లో మీరు జాగ్రత్త కలిగి ఉండాలి అని మరి రాస్తుంటున్నారు. మొదటిగా మనం చూసినప్పుడు కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి అని అపోస్తలుడైన పౌలు రాస్తుంటున్నాడు. అపోస్తలుడైన పౌలు మరి కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడని ఎందుకు రాస్తున్నానండి కదా. సాధారణంగా మరియు అందరికీ తెలిసిన విషయం కదా, మనిషి కన్నా కుక్క ఏ విధంగా ఉంటుంది? తమ యజమానునికి విశ్వాసము చూపుతుంది కదా. అలాగైతే మరి అటువంటి విశ్వాసం చూపే కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండడని మరి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు ఎందుకు రాస్తున్నాడు కదండి. అది మంచి సంకేతమే కదా. కుక్క మంచి సంకేతమే, విశ్వాసం కలిగింది కదా. మనిషి కన్నా మనిషికి లేదు, అయితే కుక్కకు విశ్వాసము ఉంటున్నది. అయితే ఆ కుక్కల విషయమై మరియు జాగ్రత్తగా ఉండమని ఎందుకు తెలియజేస్తున్నాడు? మనం ఆలోచన చేసినప్పుడు 2వ సమూయేలు గ్రంథము, అక్కడ ఒక వ్యక్తి కుక్కతో పోల్చుకొని మాట్లాడిన సన్నివేశం మనకు కనిపిస్తుంటుంది. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంచి వాడనైన నాయడగా నీవు దయ చూపుటకు నీ దాసులకు నేను ఎంతటి వాడను అనెను. ఇక్కడ మనం చూస్తుంటున్నాము, అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైనా నాయడల నీవు దయ చూపుటకు నీ దాసులకు నేను ఎంతటి వాడను అనెను. ఎవరండి?
కదా. మెఫీబోషెతు మనం అందరము ఎరిగిన వారము. మరియు మెఫీబోషెతు ఎక్కడ ఉన్నాడు? ఈ మాటలు పలుకుతున్నప్పుడు మరియు దావీదు ఒక రాజా అంతఃపురంలో మరియు ఉన్నాడు. మరియు అంతఃపురంలోనికి వచ్చిన తర్వాత ఈ మాటలు పలుకుతున్నాడు కదా. చచ్చిన కుక్క వంటి వాడునైనా నా ఎడల ఇంత దయ కదా చూపుటకు నేను ఎంతటి వాడు. మరియు ఇక్కడికి రాకమునుపు లేదా ఈ మాటలు పలకక మునుపు ఎక్కడున్నాడు? లోదేవారులో కదా. ఎవరికి కనబడకుండా కదా. కనబడితే ఏమవుతుంది? మరణం అవుతాడు కదా, చంపేస్తారు. మరియు అటువంటి యొక్క పరిస్థితిలో ఉన్న ఈ యొక్క మెఫీబోషెతు ఎవరు పిలిచారు? రాజు మరియు ఆహ్వానించాడు. అంతఃపురంలోనికి పిలుచుకొని రమ్మన్నారు. మరియు అక్కడికి వచ్చేంత వరకు ప్రాణభీతితో మరియు మెఫీబోషెతు వచ్చిన వాడిగా కనిపిస్తున్నాడు. అందుకే అంటున్నాడు అక్కడ, ఏమంటున్నాడు? చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల అని తెలియజేస్తున్నాడు కదా. అందుకనే మరియు అతను ఎంత మాత్రమును సజీవంగా ఉండటకు వీలు లేదు కదా. అందుకనే రహస్యంగా మరియు లోదేవారులో మరియు తలవాల్చుకున్న మెఫీబోషెతును మనం చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే రాజైన దావీదు తనను ఆహ్వానించినప్పుడు మరియు తనను పిలుచుకొని రండని మరియు ఆజ్ఞాపించినప్పుడు ఆ మెఫీబోషెతును అంతఃపురంలోనికి తోడుకొని వచ్చినప్పుడు ఈ మాటలు మరియు అక్కడ పలుకుతున్నట్టుగా మనం చూస్తున్నాడు. ఏమంటున్నాడు? చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల ఇంత దయ చూపుటకు కదా. ఎంత దయ కింద మనము చదువుకుంటూ వెళ్తే కదా, రాజుతో సహవాసం కదా. రాజు బల్ల ఎదుట కూర్చొని ఆయనతో కూడా భోజనం చేసే మరియు అవకాశాన్ని, ఆ ధన్యతను, అంత దయ మరియు దావీదు చూపినట్టుగా మనం చూస్తున్నాం. ఇన్ని వచనాల్లో మనం చదువుకొని పోతే మరియు ఆ మాట ఎందుకు మరియు మెఫీబోషెతు పలుకుతున్నాడో మనకు అర్థమవుతుంది కదా. రాజుతో మరియు సహవాసం చేసే భాగ్యము, మరి అంతేకాకుండా తన పితృల ఆస్తిని యావత్తు మరియు ఇస్తానని రాజు తెలియజేస్తున్నాడు కదా. మెఫీబోషెతు ఆలోచించింది మరొకటి, అక్కడ జరిగినది వేరేగా ఉంటున్నది కదా. మరియు ఆ యొక్క రాజు పలుకుతున్న ప్రతి మాటకు ఆశ్చర్యపోయి ఆ మాట మరియు పలుకుతున్నట్టుగా మనం చూస్తున్నాం. చచ్చిన కుక్క వంటి వాడునైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసునకు నేను ఎంతటి వాడను అని మరి పలుకుతున్నాడు. మరి చచ్చిన కుక్క కదా, ఎటువంటిది? చచ్చిన కుక్క నుండి సువాసన వస్తుంది కదండి. చెడు వాసన వస్తుంది, దుర్వాసన వస్తుంది కదా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 5వ వచనంలో తెలియజేసిన విధంగా కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొని అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అని చూస్తున్నాం కదండి. మరియు మెఫీబోషెతు తను పోల్చుకున్న రీతిగా అంత నీచుడైన నన్ను నా ఎడల ఇంత దయ చూపుటకు నేను ఎంతటి వాడును.
అదే మరి భవిష్యత్తు యొక్క జీవితం వలె అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ మన జీవితాన్ని కూడా అక్కడ చూపిస్తున్నారు కదా. 5వ అధ్యాయము 1-2 వచనాలను చదువుకున్నాం కదా. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అర్పించుకొని మనం చూస్తున్నాం. మనం ఎటువంటి వారము కదా, పాపుల మెఫీబోషెతు కుక్కతో సమానం వేయించుకున్నాం. చచ్చిన కుక్కతో మనం కూడా మన యొక్క పాపమును బట్టి అపరాధమును బట్టి పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారం కదా, చచ్చిన వారము మరి దుర్వాసనతో ఉంటున్న వారు. అటువంటి వారమైన మనలను ఆ రాజు దావీదు రాజు ఏ విధంగా మెఫీబోషెతును మరియు పరిమళింపజేశాడు, మరియు దయాప్రాప్తుడుగా చేశాడు. ఆ విధంగా ప్రియ ప్రభువు మన నిమిత్తమై తన్ను తాను ఆ కలువరి శిలువలో అర్పించుకొని మన ఎడల దావీదు చూపిన ఆ దయ కంటే, మెఫీబోషెతుపై చూపిన దయ కంటే మన ఎడల అధికమైన దయను చూపిన దయగల గొప్ప దేవునిగా మనము చూస్తున్నాం. మొదటిగా మరియు చచ్చిన కుక్క కదా, మొదటిగా మనం చూసాము. మనం సాధారణంగా ఎరిగినది విశ్వాసం గల కుక్క మాత్రమే. అయితే వాక్యం నుండి దేవుడు మనతో మరియు కొన్ని రకాల కుక్కలను మన ముందు మరియు తీసుకొస్తాం. మొదటిగా మనం చూసినప్పుడు చచ్చిన కుక్క, దుర్వాసనతో ఉంటున్న కుక్కలు, మరియు వారిని ఏ విధంగా దావీదు మరియు మెఫీబోషెతుపై కనికరాన్ని చూపాడో, దయ చూపాడో, ఆ విధంగా మన ఎడల కూడా ప్రియ ప్రభువు మరియు దావీదు చూపిన ప్రేమ కంటే, దావీదు చూపిన కరుణ కంటే, దావీదు చూపిన మరియు దయ కంటే మన ఎడల అధికమైన దయను మరియు ప్రియ ప్రభువు చూపినట్టుగా మనం చూసుకుంటున్నాం. మరి రెండవదిగా మనం చూసుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 22వ కీర్తనలో దావీదు కీర్తన 22వ కీర్తన కీర్తనకుడైన దావీదు రచించిన 22వ కీర్తన 16వ వచనాన్ని చెప్తామండి. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలనియో నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములో వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయించున్నారు. ఇలా మనం రెండోదిగా మనం చూస్తుంటున్నాము. ఇక్కడ నీవు నన్ను 15వ వచనము ఆఖరి భాగంలో, నీవు నన్ను బెద్రాల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు కదా. ఇక్కడ ఏ రకమైన కుక్కలండి? కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి కదా, గుంపు కూడుకున్న కుక్కలు కదా. అలనాడు మరియు ప్రియ ప్రభువు ఆ యొక్క నీచమైన స్థితిలో నుండి కదా ఏ విధంగా దావీదు మరియు మెఫీబోషెతుపై చూపిన ప్రేమను, దయను, కనికరాన్ని మనము చూశాము. అంతకంటే అధికమైన మరియు ప్రేమను మనల ప్రియ ప్రభువు కనపరిచాడు. అందుకని అంటున్నాడు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి కదా. అన్నాడు బరబ్బకు బదులుగా ప్రియ ప్రభువును ఆ యొక్క శిక్షకు అప్పగించినందుకు కేకలు వేశారు కదా, కేకలు వేశారు. మరలా
ఏకవచనములో పలికినట్టుగా వారిని అంటున్నారు అక్కడ. ఎంత భయం లేని మరియు ఈ కుక్కలను మనం చూస్తున్నాం కదా. కేకలు వేస్తున్నారు, ఆయన్ని సిలువేయడని మరి కేకలు వేసిన కుక్కలు కదా. గుంపు కూడారు. ఏమంట ఇంకా ఆ దుర్మార్గముతో కూడిన ఆ కుక్కల గుంపు ఏం చేశారు? నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఎవరండి వీరు కదా? ప్రణాళిక సైనికులు. వారు ఒక కుక్కలుగా ఉంటున్నారు కదా. ఆయనను మరియు వారితో సహకరించిన ప్రతివారు మరియు ఆ గుంపులో కూడిన కుక్కలుగా మనకు కనిపిస్తున్నారు. వారు ఏం చేశారంట? పొడిచారు, కొరడాలతో ఆయన వీపును కొట్టారు. ఆ యొక్క యెరూషలేము వీధి గుండా ఆయన మన నిమిత్తమై వీడబడగా కడకు వారి కేకలే గెలవగా ప్రియ ప్రభువు ఆ యాగము ఆ బలియాగాన్ని మన నిమిత్తమై చేయడం ద్వారా ఈ భాగ్యము మనకు అనుగ్రహింపబడినది. ఆ యొక్క మరియు మెఫీబోషెతు ఆయన అంతఃపురంలోనికి వచ్చుటకు ఏ అర్హత లేనివాడు, చచ్చిన కుక్కతో సమానంగా ఉంటున్నవాడు మరియు మరణానికి పాత్రుడైన వాడు. అటువంటి వారిని మరి ఏం చేశాడు? తన అంతఃపురంలోనికి మరియు దావీదు మరియు ఆహ్వానించాడు. ఆ యోగ్యతను, ధన్యతను, అర్హతను మరియు దావీదు అనుగ్రహించాడు. అయితే ప్రియ ప్రభువు తన్ను తాను భయపరచుకుని ఈ భాగ్యము మనకు దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. ఒకప్పుడు ఆయన సన్నిధికి రాదగిన వారు, వెలుపల ఉండవలసిన వారు, అటువంటి వారిని మన నిమిత్తమై తన్ను తాను అర్పించుకున్నాడు. కుక్కల వలె మనము గుంపు కూడి ఉన్నప్పటికీ కదా, ముందుగా మనము చచ్చిన కుక్కలు వంటి వారు, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారము అయినప్పటికీ దానిని మరి గ్రహింపులేక ఆ నీతిమంతుని, ఆ పరిశుద్ధునికి వ్యతిరేకంగా గుంపు కూడిన కుక్కలమై ఉన్నట్టుగా లేఖనం నుండి మనము గ్రహింపు కలిగించున్నాం కదా. ముందుగా చచ్చిన వారమే అయినప్పటికీ ఆ గ్రహింపు లేక మంచివారి వలె మరి గుంపు కూడి ఆ నీతిమంతుని వ్యతిరేకంగా నిలిచిన మరియు కుక్కలుగా మనము చూస్తున్నాము. అటువంటి వారమైన మనలను ఆయన తన్ను తాను వేయపరచుకుని ఈ భాగ్యాన్ని మనకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మరియు మూడవదిగా మనం చూస్తాం. చూడండి, సామెతల గ్రంథము 26వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుంటే, తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. అదేవిధంగా 17వ వచనంలో మరొక విషయాన్ని తెలియజేశాడు. చూడండి, తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు అని మనం చూస్తుంటున్నాం. మరొక 2 మరియు విషయాలను జ్ఞానైన సొలొమోను మరి సామెతల గ్రంథంలో మనం తెలియజేస్తున్నాం కదా. 26వ అధ్యాయము 11వ వచనం మధ్యగా మనం చూస్తున్నాము. తన మూఢతను మరలా కనపరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడని మనం చూస్తున్నాం. అది ఇదే విషయాన్ని మరియు పేతురు భక్తుడు కూడా రాశాడు కదా. పేతురు రాసిన 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 8వ
22 కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. ఎవరికి అనగా 21వ వచనంలో మనం చూస్తున్నాం, వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండటయే వారికి మేలు అని మనం చూస్తుంటున్నాం. అట్టివారు కదా, నీతి మార్గము అనుభవపూర్వకముగా తెలుసుకొని మరియు మరలా వెనికి తిరిగిన వారు దేనితో సమానులు? కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొరుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చెప్పున వీరికి సంభవించును. అనగా ఆ నీతిమంతుని తెలుసుకొని కదా, ఎవడైనాను క్రీస్తునందుండేలా నూతన సృష్టి, పాతవి గతించినవిగో సమస్తము కొత్తవైన మనం చూస్తుంటున్నాం. మరియు నీతిమంతుని ఎరిగిన వారము కదా, నీతి మార్గంలోనికి నడిపింపవారము, దానికి మనం ఏమీ చేయలేదు కదా, ఉచితంగా మనకి భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఉచితమైన దానిని ఉచితంగా ఇచ్చినా కూడా దానిని కాపాడుకోలేక పోతున్న వారిని బట్టి ఈ యొక్క మాటను అని పేతురు భక్తుడు తెలియజేస్తున్నాడు. జ్ఞానైన సొలొమోను కూడా తెలియజేస్తున్నాడు కదా. అది ఏమవుతుంది? అక్కడ తేటగా జ్ఞాని తెలియజేశాడు. అది మూఢత్వము కదా, మరలా పాత స్వభావం లేదా దిగజారిన స్థితి లేదా మరియు మరలా అవిశ్వాసంలోనికి పోవుట లేదా విశ్వాసంలో సన్నిగిలిపోవుట, అది మరియు మూఢత్వము కనపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. మరియు అట్టివారు ఎవరంట? మరియు కుక్కతో సమానులుగా మరియు లేఖనము తెలియజేస్తుంటారు కదా. మూఢత్వాన్ని మరలా కనపరిచేవారు, తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానం కదా. అది కాదంటే కదా, అదే చేస్తే ఏమవుతుందండి? కుక్కలమే కదా, తిరుగుబాటు చేయు కుక్కలమే. ఆది మానవుడైన ఆదాము ద్వారా ఈ స్వభావము అందరిలోనికి పాకినది కదా. మొదటి కుక్క ఎవరండి? ఆది మానవుడైన ఆదాము కదా. ఆదాము ఆజ్ఞ అతిక్రమించాడు. మరలా కదా ఆ మూర్ఖతను కనుపరిచేవారు మరియు కుక్కతో సమానంగా మనం చూస్తుంటున్నాం. మరి అటువంటి వారితో ఏ విధంగా ఉండాలంట? జాగ్రత్త కలిగి ఉండాలని మనం తెలియజేస్తున్నాడు. మరియు ముందుగా 2 స్వభావాలను చూసుకున్నాం కదా. చచ్చిన కుక్కతో సమానం, అది దుర్వాసన గలది. మరి వాటితో ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అనగా వారిని క్రీస్తులోనికి మరియు నడిపించడానికి మనము ఆ స్థితిలో ఉన్న వారమే. ఆ స్థితిలో నుండి మనలను బయటికి తీసుకుని వచ్చి అమూల్యమైన లేదా గొప్ప భాగ్యంతో కూడిన ఈ స్థితిని దేవుడు అనుగ్రహించాడు. మరి అటువంటి వారిని మీ కట్టబడినప్పుడు లేదా మీకు వారి మధ్యలో మీరు ఉన్నప్పుడు మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. ఏ విధంగా? ఒకప్పుడు ఆ స్థితిలో ఉండివి, ఏ విధంగా నిన్ను మరియు ప్రభువు ఈ స్థితిలోనికి మార్చాడో వారికి సాక్షాత్మై ఉండటంలో మరియు జాగ్రత్తగా మనము చూసుకోవాల్సిన వారమైంచున్నాము. రెండవదిగా మరియు గుంపు కదా, దేవుడికి వ్యతిరేకంగా ఉంటున్న కుక్కలు కలిగిన గుంపు ఉంటున్నాయి కదా. మనందరము ఎరిగిన వారమే కదా. మరి లేఖనాల్లో మనం చూసినప్పుడు మరియు పరిశీలనలు ఉంటున్నారు కదా, మరి సర్దుకాయలు ఉంటున్నారు, అనేక వర్గాల వారు ఉంటున్నారు. అటువంటి వారు కదా
అలనాడు ఉన్నారు, నేడు ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఉంటారు. అందుకనే కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండడని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ మనకు కూడా మరి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుతామయ్యే ఈ మాటలను నేడు ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మన యొక్క వినికిడిలోనికి మరి తీసుకొస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. మరి గుంపులు కూడిన వారు కదా వ్యతిరేకంగా తమ ఇష్టానుసారంగా ఒకప్పుడు మరియు ఇర్మీయా గ్రంథకర్త రాస్తాడు కదా 17వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తమకు ఆధారంగా చేసుకొనుచు తమ హృదయములను యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడని మనం చూస్తుంటున్నాం. వారి సొంత ఆలోచన కదా, సొంత ఆలోచన చేత యెహోవాకు వ్యతిరేకంగా శరీరులను ఆధారంగా చేసుకున్నారు కదా. అక్కడ కూడా మనం చూస్తాము ఆ గుంపు, కేకలేసిన గుంపు కదా, ఎవరిని ఆధారం చేసుకున్నది? బరబ్బను కదా, మనిషినే శరీరులను ఆధారంగా చేసుకుని మరియు ఆ న్యాయ తీర్పుకు కదా న్యాయాధిపతిగా ఉన్నవాడు కూడా ఎవరు? శరీరుడే కదా. మరియు ఆ పిలాతు శరీరుడే. ఆ గుంపు కూడిన కదా మరియు వ్యతిరేకంగా గుంపు కూడిన ఆ కుక్క స్వభావం కదా, గుంపు కూడిన కుక్కలు మరియు శరీరులను ఆధారంగా చేసుకొని యెహోవా మీద నుండి తమ హృదయమును తొలగించుకున్న వాడు శాపగ్రస్తులు అన్న రీతిగా వారు శాపగ్రస్తులుగా మారిపోయారు. తమ హృదయాన్ని తొలగించుకున్నవారు కదా మరియు ఆయనకు వ్యతిరేకంగా కూడిన గుంపుగా కదా, ఆయన వ్యతిరేకంగా కూడిన కుక్కలను మనం మరియు చూసుకుంటున్నాం. మరియు అట్టి వారి విషయంలో ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి కదా. దుష్ట సహవాసము మంచి నడవడిని చెడుపును అనే రీతిగా అట్టి వారితో మనం జాగ్రత్తగా ఉండకపోతే, వారిలో మనం కూడా బాల్యభాగస్తులుగా ఉన్నట్లయితే మనం కూడా ఏమైపోతాము? వారితో పాటే మరియు అటువంటి వారం కానీ కుక్కలం కదా, దేవునికి వ్యతిరేకమైన కుక్కలుగా మనం ఉంటాము. ఆయనకు వ్యతిరేకంగా ఉండటకు కాదు కదా మనం పిలిచింది కదా. వారు ఏమిటది? అపవిత్రమైనది. ఆ స్వభావము అపవిత్రమైనది. దేవునికి వ్యతిరేకంగా నిలుచుట అపవిత్రమైనది. అది ఎక్కడికి నడిపిస్తుంది? నాశనానికి నడిపిస్తుంది కదా. శాపగ్రస్తమైన ఆ జ్ఞానం మీద మరియు వేలాడ తీస్తుంది ఆ స్వభావం. దేవునికి వ్యతిరేకం అది కలలోనైనా మనము ఆలోచన చేయకూడదు. అందుకని అటువంటి వారి విషయంలో కదా కుక్కల విషయమై జాగ్రత్తగా ఉన్నాం. అదేవిధంగా 10వ వచనంలో కూడా మరొక స్వభావాన్ని మనము చూస్తున్నాం. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడని చూస్తుంటున్నాం కదా. ఎవరో లేదా తెలిసిన వారే కావచ్చు, లేదా సొంత కుటుంబంలో వారే కావచ్చు, వారు జగడమాడుతున్నారు అండి. వారు నమ్మని వారు కావచ్చు, లేదా విశ్వసించిన వారు కావచ్చు, విశ్వసింపక పోయిన వారు కావచ్చు. అయితే ఆయనను ఎరిగిన వారమైన మనము, చచ్చిన వారమైన మనలను లేదా దుర్వాసనతో ఉన్న మనలను పరిమాణసలుగా చేసుకున్న ప్రియ ప్రభువు మరియు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో రాస్తాడు, పరిశుద్ధులుగా ఉండుటకు మిమ్మల్ని పిలిచితిని కానీ అపవిత్రులుగా ఉండుటకు కాదని. మరియు మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఆ మాటలు మనం చూస్తాం. అయితే ఇక్కడ ఏం చూస్తున్నాము? తనకు బట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు కదా. ఊరికే తన దారిన వెళ్తే అది ఏమి చేయదు కదా, తనకు పాడుదనిగా అది ఊరికే రోడ్డు మీద, అవి కుక్కలు ఎక్కువ రోడ్డు మీదే
దాని పక్కన కదా వెళ్ళినా కానీ బండి వెళ్ళినా, కారు వెళ్ళినా, లేదా మనిషి నడుచుకుంటూ వెళ్ళినా, దాని పక్కన వెళ్ళినాక అది ఏం చేస్తుంది? వెంటనే లేచి ఖర్చైనా కలుస్తుంది లేదా వెంట పడుతుంది. అందుకనే ఇక్కడ మరి అంటే లేని వాటిని కల్పించుకునేది కదా, అదేమో సామెత ఉంది కదా, ఊరాకు మారమన్నా మనేగా కలపద. అంటే మనమే కొని తెచ్చుకుంటాం అనమాట, మనమే వాటిని రమ్మని మనము పిలుస్తున్నాం. అదిగా ఒక మాటలో చెప్పాలంటే అపవాదికి చోటు ఇవ్వకూడని లేఖనాల్లో మనం చూసాము, అపవాదికి మనము చోటిస్తున్నాం. అటువంటి యొక్క స్వభావమే మరి జ్ఞానైన సొలొమోను 17వ వచనంలో తెలియజేస్తున్నాడు. ఏమంట? దాటిపోవచ్చున్న మరియు తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకున్న వానితో సమాధానం చూస్తున్నాడు. పట్టని జగడం అనగా మన సొంత వారే కావచ్చు, ఇక్కడ ఏదో విషయంలో మరియు జగడం ఆడుతున్నారు, మనకి ఏమీ తెలియదు కదా, ఆమె ఏమన్నదో ఏమేమన్నదో అతనేమన్నాడో ఇతనేమన్నాడో మనకు తెలియదు. రావడము మన వారి పైన ఎగరం కదా, ఎదుటి వారి పైన ఇతనికన్నా కదా ఏమి తెలియకపోయినా ఇతనికన్నా ఎక్కువగా వారిపై మరియు పోట్లాడడానికి వెళితే అది తగునా? విశ్వాసికి తగునండి. అందుక దేవుడు పిలిచింది. అందుకని అంటున్నాడు, అట్టి వారి విషయమై జాగ్రత్తగా ఉండండి. అది ఏమైనప్పటికీ నువ్వు ఏం చేయాలి? సమాధానపరచాలి కదా, ముందుగా వాస్తవము తెలుసుకోవాలి. అప్పుడు ఎవరిది తప్పు, అప్పుడు వారిని మరియు వారికి ఒక కన్క్లూజన్ అని ఇచ్చి కదా, మన మాటల్లో ఏముండాలి? మన సంభాషణ ఏ విధంగా ఉండాలంటే లేఖనానుసారంగా ఉప్పు వేసినట్టుగా మన సంభాషణ ఉండాలి. అట్టి స్వభావం గురించి మరి జ్ఞాని అయిన సొలొమోను తెలియజేసుకుంటున్నాడు. మరియు అదే అపోస్తలుడైన పౌలు మరి ఎందుకు ఆ మాట రాస్తున్నాడంటే కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి, ఇట్టి స్వభావం కదా. అంటే అందుకు కాదు ప్రభు పిలిచింది, అందుకు కాదు మనను ఆ నాశనం నుండి తప్పించింది. ఆయన చిత్తానుసారంగా ఉన్నట్టు, ఆయనకు వ్యతిరేకంగా ఉన్నట్టు కాదు. వ్యతిరేకంగా ఉంటే అది నాశనానికి దారితీస్తుంది. సొంత ఆలోచన మరియు సొంత ప్రవర్తన అది నాశనానికి దారితీస్తుంది. ఇదే సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో ఆ మాట మరి జ్ఞానైన సొలొమోను రాశాడు. ఒకడు తనకు సొంత మార్గమును ఏర్పరచుకొనెను, చదువుకోది నాశనానికి దారితీసిన 15వ అధ్యాయంలో పదైదవ 14వ అధ్యాయము 12వ వచనంలో మాట చూస్తున్నట్లయితే, ఒకడు ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు, అయితే తుదుకోది మరణమునకు త్రోవ తీయునని చూస్తున్నాం కదా. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు కదా. సొంత మార్గము ఏర్పరచుకున్నారు, తమకు ఇష్టమానుసారంగా జీవిస్తున్నారు, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేశారు కదా. తమ ఇష్టానుసారంగా జీవించే వారు వ్యతిరేకంగా నిలబడిన గుంపు, కుక్కల గుంపును మనము చూశాము. మరియు పాపముల చేతను అపరాధముల చేతను మరి చచ్చిన దుర్వాసనతో ఉంటున్న గుంపులను మనము చూశాము. అదేవిధంగా మరియు తమది కదా మరియు మూర్ఖుల యొక్క మూర్ఖత్వంతో కూడిన కుక్కల మరియు జాగ్రత్తగా ఉండాలని మనం చూశాము 26:11 కదా. మరలా మూఢతను కనపరిచేవా లేదా అవిశ్వాసంలోనికి లేదా ఎక్కడ పిలిచాడో కదా, ఎక్కడ నుండి మనల్ని పిలిచాడో మరలా అక్కడికే
వెళితే ఇంకా ప్రయోజనం ఏముందండి? అంత చేసి అంత త్యాగము ఆయన చేసి కూడా ప్రయోజనం ఏముంది? అది ప్రభువు ఎంత మాత్రం స్వార్థపడడంటూ కానీ మన స్వేచ్ఛగా వదిలేశాడు. నిర్ణయం మనకే. ఈ విధంగా జీవిస్తే తుదకు అది నాశనమే. మనకై మనం ఏర్పరచుకున్న ఏ మార్గము ఏదైతే ఉందో అది నాశనానికి. అందుకనే మరియు మనం చూసుకుంటున్నాం అట్టి వారితో అటువంటి కుక్కలతో మనము జాగ్రత్త కలిగి ఉండాలి కదా. మరలా కనపరిస్తే ఏమవుతుంది? ఎందుకు మరి ఈ కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండాలని మరలా అపోస్తలుడైన పౌలు ఆ ఎఫెసీయులకు రాస్తూ మరి యుగాంతముందున మనకు కూడా నేడు దేవుడు మన వినికిడిలో ఈ మాటలు మనం తెలుసుకున్నాడంటే ఆఖరిలో మనకు తెలుస్తుంది. అటువంటి వారు కడకు వారి యొక్క గతి ఏమిటి, వారి యొక్క స్థితి ఏమిటో ఆఖరిలో మనకు తెలుస్తుంది. మరియు మరలా మూఢతను కనపరచువారు కదా. వాడు ఎటువంటి వాడంట? మరియు కుక్కతో సమానుడుగా మనము 26వ అధ్యాయము 11వ వచనంలో మనం చదువుకున్నాం. తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానం. అనగా మరలా వెనక్కి తిరిగి వెళ్ళిన కదా వారితో సమానం. అటువంటి కుక్కలతో సమానుడని మనం చూస్తుంటున్నాం కదా. కక్కినది ఎవరైనా తింటారండి? మరియు అటువంటి కుక్కలతో కదా, కుక్కలతో సమానం అసహించుకుంటాం. మరియు అటువంటి అసహ్యము కదా, అటువంటి స్థితిలో నుండే దేవుడు తీసుకొచ్చాడు మరలా ఆ మూఢతను కదా. ఈ మూఢతను ఎవరు కనపరిచారు? అలనాడు అరణ్య యాత్రలో ఇశ్రాయేలు ప్రజలు కనపరిచారు కదా. మాటికి వ్యతిరేకం. అందుకని వారిని భ్రష్టత్వానికి దేవుడు అప్పగించేశాడు. అందుకనే పెట్టెలో వాళ్ళు అరణ్యంలో రాలిపోయారు. ఆ విధంగా మాటికి మరియు ప్రభువుకు వ్యతిరేకంగా మనం నిలబడితే లేదా మూఢతను కనపరిస్తే ఏమవుతుంది చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాటలు రాస్తున్నటువంటి 6వ అధ్యాయము 5, 6 వచనాలు కలిసి ఉన్నాయి. దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాటముగా ఆయనను అవమానపరచుచున్నారు కనుక మారమనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. ఒక్కసారి దేవుడు వచ్చాడు, ప్రియ ప్రభువు మనల్ని ప్రేమించాడు, ఎంతగానో ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు. ఆ దౌర్భాగ్య స్థితిలో నుండి, ఆ నీచమైన స్థితిలో నుండి, ఆ దుర్వాసనతో కూడిన స్థితిలో నుండి లేవనెత్తాడు మరలా ఆ స్థితిలోనికి, లేదా మరలా పాత జీవితానికి మనం వెళితే ఏమంట ఒక్కసారి అప్పుడు ఆ గుంపు కదా, గుంపు కూడిన కుక్కలను చూశాం, కేకలు వేసిన కుక్కలను చూశాం. మరలా మనము ఆ మరి దేవునికి వ్యతిరేకంగా లేదా పాత స్వభావంలోనికి మరలా వెళితే మనం కూడా ఎవరము కుక్కలమే కదా. మరియు ఆ గుంపు కూడిన వారితో సమానమే మనం కూడా. ఆ స్థితిలోనే మనం తీసుకెళ్తే అప్పుడు వారు ఒక్కసారే వేశారు. ఇప్పుడు మనం ఎన్నిసార్లు వేస్తున్నాము? ఎన్నిసార్లు మనం మూఢతను కనబరుస్తామో అన్ని మార్లు దేవునికి మనం సిలువ వేస్తున్నాం. ఇది గొప్ప కార్యం అండి. ఇది మంచి కార్యం. ఇది మరి ఒక్కసారి భద్రమైంటున్నాం. అది కాదు, అది సరైనదైతే, అది మంచిదైతే, అది ఆశీర్వాదకరమైనదిగా ఉంటే చేయవచ్చు. అందుకని ఆయన స్వార్థపరుడు కాదు. మరలా చెప్తున్నాను, ఆయన స్వార్థపరుడు కాదు. మనకు సంభవిస్తున్న ప్రతి క్రియ అది మనకై మనమే తెచ్చుకున్నామని. మన
సొంత ఆలోచనే, మన యొక్క సొంత తలపుడే, లేదా దేవునికి వ్యతిరేకంగా మనము కొన్ని తెచ్చుకునేవి కానీ, లేదా మన మూఢతనాలను బట్టి ఇవన్నీ సంభవిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇప్పుడు ఆ విధంగా మనము ఆ మరలా మూఢతను కనపరిస్తే అది ఎవరికి అపోస్తలుడైన పౌలు అన్నట్టుగా నేను మరలా ఈ సంగతులను రాయడం నాకేం పెద్ద కష్టమేం కాదు. అంత కష్టమైనా కదా, కష్టమైనా నేను ఎందుకు రాస్తానంటే అది మీకు క్షేమం. అందుకని అదే అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాస్తూ ఈ మాట రాస్తున్నారు, మూఢతను మరలా మీరు కనపరచొద్దండి. ఆ విధంగా కనపరిస్తే అలనాడు ఆ కుక్కలు ఒకమారే గుంపు కూడి కేకలు వేసి మరి వారి కేకలే గెలిపించుకొని ఒక్కమారే సిలువ వేశారు. అయితే పవిత్రులుగా ఉండటానికి, పరిశుద్ధులుగా ఉండటానికి ఆయన పిలిచాడు. అపవిత్రులైన మనల్ని పవిత్రులుగా చేశాడు. అనీతిమంతులైన మనల్ని నీతిమంతులుగా తెచ్చాడు. ఉచితంగా తెచ్చాడు. ఉచితంగా ఇచ్చాడనైనా ఈ యొక్క ఏమంటాం, ఈ యొక్క మూఢత లేదంటే ఇంకా గర్వం అనొచ్చు కదా, గర్వం కూడా అనొచ్చు. నాశనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వము. మూఢత అనొచ్చు, గర్వం కూడా అనొచ్చు. గర్వంతోనే కదా నేనే కదా. అలనాడు అనాది కాలంలో ఒకడు గర్వించాడు కదా. ఎవడోడు? అది కదా సాతాను, ప్రధాన మరియు దూత అయిన లూసిఫర్ గర్వించాడు కదా. ఇప్పుడు వాని అంతం ఎక్కడుంది? నాశనమే వాని అంతం. అగ్నిగుండానికి వానికి అగ్నిగుండము వాని నిమిత్తమై కాచుకొని. అందుకని మరియు భక్తుడు లేఖనాలు రాశాడు కదా, పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు, నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. మరియు అదే మూఢత కదా, మరి దానిని మనం కనపరచాలన్నా కదా. అందుకని కుక్కల విషయమై జాగ్రత్తగా, మూఢతను కనపరిచే కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. ఆ విధంగా మీరు ఉండకండి కదా. వారితో మరియు పాలభారస్తులతో ఉండకండి. మీరు జాగ్రత్తగా ఉండి వారిని కూడా హెచ్చరించే స్థితిలోనికి మీరు రావాలని అపోస్తలుడైన పౌలు కదా. అందుకనే అంత ధైర్యంగా తెలియజేస్తున్నాడు కదా, నేను క్రీస్తుని పోలే నడుచుకుంటుని, మీరు నన్ను పోలే నడుచుకుంటుని తెలియజేస్తూ ఫిలిప్పీ సంఘస్థానికి రాసిన మీరు కుక్కల విషయమై జాగ్రత్తగా ఉంటూ కదా. ముందుగా ఎల్లప్పుడూ ఆనందించండి. ఆ విధంగా ఆనందించడం మీకు క్షేమం. ఈ విధంగా క్షేమంగా ఉంటూ ప్రభు యొక్క హస్తాలలో ఉంటూ కదా. కీర్తనకారుడు 91వ కీర్తనలో మొదటి వచనం రాశాడు కదా, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడని మనం చూస్తున్నాం. మరియు ఆ యొక్క కదా, మరియు ఈ యొక్క ఆనందం, ప్రభువునందు ఆనందం కదా, ఆయనలో ఉండుట, ఆయన హస్తాల్లో ఉండుట. మరియు కోడి తన మరియు పిల్లలను రెక్కల కింద ఏ విధంగా కాస్తుందో ఆ విధంగా మనను కాచి కాపాడే దేవుడు. ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు, నిద్రపోవడం చూస్తున్నాం. అటువంటి యొక్క మరియు గొప్ప మహోన్నతుడు అనుకుంటుండగా ఆ మహోన్నతుని చేతున ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. ఇటువంటి కుక్కల విషయమై జాగ్రత్తగా ఉంటూ ఎల్లప్పుడూ ఆనందించడానికి తెలుసుకోవాలి. ఆ విధంగా మూఢతను కనపరచడం ద్వారా మరియు కక్కిన కుక్కతో అంటే పాత స్వభావానికి, దిగజారిన స్థితిలోనికి, అపవిత్రమైన స్థితిలోనికి, ఆ మార్గము లేదా మార్గము తొలగిపోయిన స్థితిలోనికి మనము ఉండేవారంగా ఉంటున్నాం. మరి ఆ మార్గము ఎక్కడ నడిపిస్తుందో నాశనానికి నడిపిస్తుంది. ప్రతి వారం కదా గొర్రెలే త్రోవ తప్పిపోయిన వారిని తన మార్గంలో నిలబెట్టాడు, స్థిరముగా నిలబెట్టాడు కదా. కీర్తనకారుడు తెలియజేస్తాడు, నా పాదములను బండపై స్థిరముగా నిలబెట్టాను అనిపిస్తున్నాడు. మరియు అటువంటి మరియు స్థిరముగా నిలబెట్టింటుండగా మరలా కదా మూఢతను కనపరిస్తే మాటికి ఆయన మరలా సిలువ వేసిన వారు
అటువంటి స్థితి ఎటువంటిదంటే అది తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహటముగా ఆయనను అవమానపరుచుతున్నారు కనుక వారిని మరలా నూతన పరచుట అసాధ్యమని చూస్తున్నాం కదా. అవమానపరుచుతున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు మాటి మాటికి దేవునికి కోపం పుట్టించారు. వారి ప్రవర్తనను మార్చుకోలేదు, సరి చేసుకోలేదు. అందుకని భ్రష్టత్వానికి అప్పగించేశారు, నాశనం అయిపోయారు, మరణించేశారు కదా. 6 లక్షల కాల్వారి జనంలో అందరూ నాశనం అయిపోయారు. అదే పరిస్థితి ఇక్కడ కూడా ఉంటున్నది కదా. అవమానంగా దేవుడు దుఃఖపడ్డాడు కదా వారి నిమిత్తమై. అదే విషయాన్ని పోషణ పౌరులు చేస్తున్నాడు. ఈ విధంగా మాటి మాటికి ఆ మూఢతను కనపరిచి, అవిశ్వాసాన్ని కనపరిచి, మరి దిగజారిన స్థితిలో కదా దినదినము అంతకంతకు ఆత్మీయంగా అభివృద్ధి చెందవలసిన వారమైన మనము దినదినము దిగజారిన స్థితిలో ఉంటే మూఢతను కనపరిచిన వారు. ఆ మూఢతను బట్టి, ఆ స్వభావాన్ని బట్టి దేవునికి ఏమండి ఘనతన అవమానము తెచ్చేవారుగా ఉంటున్నాం. అందుకనే అంటున్నాడు అట్టి వారిని మరలా బాగు చేయడానికి అసాధ్యం. నూతన వారిని మరియు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము చూస్తుంటాం. ఎదుగు నాశనానికి దారి తీసుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా యెషయా గ్రంథకర్త 56వ అధ్యాయము 10వ వచనము మరియు 11వ వచనంలో మరొక కుక్కతో సమానమైన ఒక గుంపు 56వ అధ్యాయము 10-11 వచనం. వారి కాపులలో గుడ్డివారు, వారందరూ తెలివి లేని వారు, వారందరూ మూగ కుక్కలుగా మొరగలేరు. కలవరించుచు పడుకుని వారు నిద్ర సాకులు. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అటివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తనకి ఇష్టమైన మార్గమున పోదురు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందరు. ఏం చూస్తున్నాము? కుక్కలు తిండికి 10వ వచనంలో వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు మొరగలేరు. కలవరించుచు పండుకుని వారు నిద్రాసక్తులు. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టి వారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు. ఒకడు తప్పకుండా అందరూ సప్రయోజనమే విచారించుకుందరు అని చూస్తుంటున్నాం కదా. ఏమంట? వీరు మూగ కుక్కలుగా చూస్తుంటున్నాం. ఎవరు? కాపరులు. తాను ఏర్పరిచిన కాపరులు కదా, మరియు మూగ కుక్కలే ఉంటున్నారు. తెలియలేని వారు వారందరూ కదా. కాపులు ఏ విధంగా ఉన్నారండి? వారు తెలియని వారిగా కదా. పిలిచింది ఎవరు? ఆ కాపరత్వానికి పిలిచింది ఎవరు? ఆయన నమ్మకమైన వాడు, ఆయన బుద్ధి జ్ఞాన సర్వసంపదలు గుప్తములై ఉన్నవాడు కదా. మరియు ఆ పిలువబడిన వారు మరి ఆయన అంతటి వారు కదా. ఆయన అంతటి వారు కావాలి. నేను పరిశుద్ధుడైన, మీరు పరిశుద్ధుడైన, నేను తెలివైన వాడిని కదా. నా జ్ఞానం చేత యావత్తును కదా, ఈ సృష్టి యావత్తును నేను నిర్మించిన వాడను. అటువంటి ఆయన పిలిచిన ఈ కాపురే ఎటువంటి వారంట?
తెలివిలేని మూగ కుక్కలుగా ఉంటున్నారు. మరి ఎందుకు పిలిచాడు కాపరులను? లేదా విశ్వాసులు యావత్తుకి ఇది కాపరులు మాత్రమే కాదు. మనం ఆలోచన చేసినప్పుడు ప్రతి విశ్వాసికి ఈ యొక్క మాట మరియు సంభవిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం కదా, అనుసరించవలసినదిగా మనం చూస్తుంటున్నాం. ఏమిది? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి వార్తను వినిపించుడి అని మరియు లేఖనము తెలియస్తుంది. ప్రభువే మరియు ఆజ్ఞాపించాడు. అంతేకాకుండా ఇంకా మనకు మరియు మనము ఈ మాటకు మనము వర్తిస్తామా లేదా అని మనము చదువుకుంటే మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ప్రకారం, అయితే వీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయండి. ఇక్కడ ఏమంటారు? మొరుగుతలేరు, మూగ కుక్కలుగా ఉంటున్నారు కదా. పిలిచినవాడు తెలివైనవాడు కదా, ఒకప్పుడు తెలివైన వాడివే. అయితే పిలిచిన తర్వాత ఏమైనావు? లోకంలో వెర్రివారిని కదా జ్ఞానమును సిగ్గుపరచడానికి జ్ఞానహీనులను ఎన్నుకున్నానని అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఆఖరి భాగంలో మనం చూస్తాం కదా. అటువంటి వారు ఇప్పుడు ఏమంటున్నారు? మీరు తెలివిలేని వారిగా మూగ కుక్కలుగా ఉంటున్నారు. ఆయన గుణాతిశయం కదా ప్రాణం పెట్టి మరి రక్షించి నన్ను గురించి నేను నీ పట్ల కదా ఆయన ఏదో గొప్పగా కదా లేనివేంటి ఉన్నవి లేనివి చెప్పమని చెప్తారేనంట కదా. నేను నీకోసం ఏం చేశాను? నీ స్థితిని మార్చడానికి నన్ను ఏ విధంగా కనపరుచుకున్నా? ఆ మాట నా గుణాతిశయం, నా గుణగుణాలను ప్రచురము చేయమని ఈ కాపరులను దేవుడు ఎన్నుకుంటే వారు ఏం చేస్తున్నారు? మూగ కుక్కలుగా ఉంటున్నారు కదా. ఆయన గుణాతిశయం ప్రచురం చేసే బదులుగా వారు మౌనంగా ఉంటున్నారు. కలవరించుచు పండుకుని వారు నిద్రాసక్తులు కదా, మొరగలేరు. వారు చెప్పలేక ఏవో సాకులు చెప్పి అది ఏం చేస్తున్నారు? వారు మరుగు మరియు కలవరించుచు పండుకుని వారు నిద్రాసక్తులు కదా. దేవుడు సమయాన్ని ఇచ్చాడు, ఫలాని స్థలానికి వెళ్ళి అక్కడ నీవు మరుగు కదా, లేదా మాట్లాడు, లేదా ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయి అంటే ఈ కాపరి ఏం చేస్తున్నారు? సాకులు చెప్పి ఎక్కడ మరియు చెప్పవాలో అక్కడ చెప్పకుండా తమకు తమే మూలుగుతున్నారన్న కదా. మూలుకొని నిద్రలోనికి నిద్రాసక్తులు, నిద్రా ఆసక్తులుగా అంటే శరీరానికి వారు మరియు లోబడిన వారికి చూస్తుంది కదా. ప్రార్థించడానికి మరి గెస్తేమని తోటలో వెళ్ళినప్పుడు కదా ప్రభు అంటాడు కదా అక్కడ, మరియు ఒక్క గడి అయినా కూడా నేను నాతో కూడా మేల్కోగలరా. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. అయితే దాన్ని బలపరచేవాడు ఎవరు అనగా ప్రియా ప్రభు కదా. విశ్వాసానికి కర్తయ్యో దానిని కొనసాగించేవాడైనా యేసు. ఆయన మనం అప్పగించుకుంటే ఆయన మనను బలపరచేవాడు. అందుకే అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, నన్ను బలపరచమనేది నేను సమస్తము చేయగలను. అందుకని మరియు వీరు బలహీనులుగా మరి ఉంటున్నారు, నిద్రాసక్తులుగా ఉంటున్నారు కదా. మరియు ఆయనకు అప్పగించుకుంటే వారు మరియు దేవుని నిమిత్తమై వారు నిలవగలరు. అయితే వీరు ఏం చేస్తున్నారు? మరియు వారు సాకులు చెప్పి మరియు శరీరానికి లోబడిన వారిగా అనిపిస్తున్నారు. ఆత్మకు అప్పగించుకునక శరీరానికి అప్పగించుకున్నారు కాబట్టి వారు మూగ కుక్కలుగా మరియు కనిపిస్తున్నట్టుగా అక్కడ లేదా జ్ఞానైన సొలొమోను తెలియజేసినట్టుగా మనం చూస్తుంటున్నాము. అంతేకాకుండా వారు తిండికి ఆతురపడును, ఎంత తినను వాటికి కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈ కాపురులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోదురు, ఒకడు తప్పకుండా అందరూ సప్రజయనమే విచారించుకుందరు అని చూస్తున్నాం కదా. కుక్కలు ఏంట? అవి తిండికి ఆతురపడతాయి
ఎంత ఏమిచ్చినా కదా, బిర్యానీ పెట్టినా ఏం పెట్టినా ఇంకా ఏమైనా ఏం లేదట మరియు ఇటువంటి శరీరానికి మరియు ప్రాధాన్యత ఇచ్చేవారు కదా, విశ్వాసి కానీ కదా, మరియు తన సేవ నిమిత్తమై పిలుచుకున్న మరి సేవకుడు కానీ కదా. ఇక్కడ కాపుల గురించే మరి జ్ఞాని తెలియజేస్తున్నాడు. మరియు పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 ప్రకారంగా ప్రతి విశ్వాసి కూడా ఈ స్వభావానికి చెందినవాడిగానే మనం చూస్తుంటున్నాము. కాబట్టి అట్టివారు ఏమంట తృప్తి లేని వారుగా ఉంటారు. మరియు ఎప్పుడైతే మనం ఆయన ఆత్మ కిందికి ఆయన బలిష్టమైన చేతి కదా, మరియు పేతురు పత్రికలో మనం రాసాం కదా, ఆయన బలిష్టమైన చేతి దీమనస్కులై ఆయన బలిష్టమైన చేతి క్రిందికి మనము రావాలని పేతురు పత్రికలో రాస్తాడు. మరియు ఆయన బలిష్టమైన చేతులు అవి, ఆయన మనల్ని బలపరిచే చేతులు అవి. కాబట్టి ఆయన బలిష్టమైన చేతి కిందికి మనము దీమనస్కులై రావాలి, దీనత్వంతో రావాలి కదా. నేను దీన మనసు గలవాడను, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నా యొద్దనే కదా, నా కాడిని మీ మీద మోసుకుని నా యొద్దనే నేర్చుకోండి అని మత్తయి రాసిన సువార్త 11:29 ప్రకారం చూసుకుంటున్నాం. ఆయన మనల్ని బలపరచుకోవాడు. ఆయన బలిష్టమైన చేతి కిందకి మనం వచ్చినప్పుడు ఆయన మనల్ని బలపరిచేవాడుగా ఉంటాడు. అప్పుడు ఆయన మయమార్థమే మనము జీవిస్తాం, ఆయనకు ఘనత తెచ్చేవాడుగా మనం జీవిస్తాం. మరి అంతేకాకుండా ఇక్కడ ఏమంట స్వప్రయోజనమే విచారించుకుందరు. ఇదే మాట ఫిలిప్పు కూడా మరి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పులకు రాసిన 2వ పత్రికలో ఆ మాట రాస్తాడు చూడండి. 2వ అధ్యాయము 2వ రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రతివారు సొంత కార్యములనే చూసుకుని మాట. అందరూ తమ సొంత కార్యములనే చూచుకుందరు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అని ఉద్దేశిస్తున్నాను. అక్కడ ఏం చదవండి, కాపరులు తమ స్వప్రయోజనమే చూసుకుందని చూసాము. మరియు అపోస్తలుడైన పౌలు మరియు ఫిలిప్పు రాసిన 2వ అధ్యాయం 21 ప్రకారం అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరని మనం చూస్తున్నాం కదా. మరియు అక్కడ కాపరుల నుంచి తెలియజేశాడు. మరి ఈ వచనంకి వచ్చినప్పుడు ఇక్కడ అందరూ కదా, ప్రతి విశ్వాసి వస్తారు కదా, కాపరులే కాదు, సేవకులే కాదు కదా, సంఘ పెద్దలే కాదు, అంతా అందరూ తమ సొంత కార్యములను చూసుకుంటున్నారు, యేసుక్రీస్తు కార్యములను చూడాలని చూసుకుంటున్నారు. అక్కడ మరియు కీర్తనకుడు కూడా కీర్తనలో రాస్తాడు, యెహోవా కార్యములను యోచింపరు, సొంత కార్యములనే చూసుకుంటారని కీర్తనకుడు కూడా మరియు కీర్తనలో రాస్తాడు. అయితే పిల్లగా మరియు సొంత కార్యములను చూసుకుంటుంది కదా. మరియు మనము మరియు దేవునికి వ్యతిరేకంగా కదా శరీరాన్ని అనుసారంగా జీవించిన వారంగా ఉంటాము. సొంత కార్యంలో ఆలోచిస్తే, సొంత కార్యంలో చేసిన వారం అయితే దేవునికి మరియు దుఃఖపెట్టిన వారం ఉంటాం. దుఃఖపెట్టిన వారం మరి కదా, అందుకని ముందుగానే దేవుడు తెలియజేస్తున్నాడు కదా, మీరు మరియు మిమ్మల్ని బట్టి అన్ని జనాంగ మధ్య నా నామము దూషింపబడుతుంది. ఎవరిని బట్టి? మూగ కుక్కలుగా ఉంటున్న వారిని బట్టి. ఎవరిని బట్టి? దుర్వాసనతో కూడిన కుక్కలు వంటి వారి, చచ్చిన కుక్కలు వంటి వారిగా ఉంటున్న వారిని బట్టి. ఎవరిని బట్టి? దేవునికి వ్యతిరేకంగా గుంపు కూడి నిలిచిన కుక్కలను బట్టి. మరియు ఆయనకు మరియు ఏమి జరుగుతుంది? అన్ని జనాంగం మధ్య దూషణ ఆయనకు కలుగుతుంది. ఆయనకు మహిమ
రాదు, ఆయనకు ఘనత రాదు. అదే అంతేకాకుండా మరియు మూడవదిగా మనము చూసాము కదా, మూడోదను అలపరిచే కుక్కలు అవే మరియు దేవునికి వ్యతిరేకమైన కుక్కలు. అంతేకాకుండా కదా తమకి పట్టని కదా విషయాలలో కదా ఆ విషయాలు కదా లోకం నుండి మనను వేరు చేశాడు. లోకానికి వేరుగా ఉండాలని లేదా ప్రత్యేకంగా ఉండాలని పరిశుద్ధులుగా ఉండాలని మనల్ని వేరు చేశాడు. మరలా లోకస్తులు వలే మనం కూడా జీవిస్తే ఏమండి మూడోదును కనుపరిచిన వారిని కదా వాటిలో కదా మనకు సంబంధించినదని జోక్యము చేసుకున్న వారి అటువంటి కుక్కతో సమానమని మనము ఉంటాం కదా. మరియు కక్కిన వాంతికి మరలా తినే కుక్కలు అని అటువంటి స్వభావంతో కనుపరిచారు కదా. లోకానికి లేదా విశ్వాసికి పొత్తు లేదు. అవిశ్వాసితో జోడు ఉండకూడదు. అయితే మనం ఏం చేస్తాము? వారితోనే ఉంటాం కదా. వారు మరియు పండుగలు చేస్తారు కదా, మనం కూడా ఏం చేస్తాం? వాళ్ళతో పాటు పండుగలు చేస్తాం. మరి అప్పుడు మనం ఎవరు కదా? కక్కిన కుక్క మరలా తినే కుక్కలతో సమానం కదా. వేరుగా ఒకప్పుడు చేశాం కదా, తెలియని అజ్ఞాన దశలో చేశాం. మరలా ఇప్పుడు చేస్తే ఏమవుతుంది? దేవునికి వ్యతిరేకము, దేవునికి అవమానము, మనకు క్షేమమా, మనకు నాశనం. ఆఖరిగా ఒక మాట, ఎందుకు పౌలు పదే పదే ఆ మాట మరియు రాస్తున్నాడు? కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండి. మరి కొన్ని రకాల కుక్కలను మనం చూస్తున్నాము. ఆ కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడని ఎందుకు మరియు రాశాడంటే ఆఖరిగా ఆ మాట చూసుకొని చూస్తున్నాము. సమయము ఎక్కువ ఉంటున్నది, దాంతో క్షమించాలి. ఈ మాటతో మరియు ఈ అంశము మరి పూర్తి అవుతుంది కాబట్టి మరియు ఇంకా 10 నిమిషాలు ఎక్కువ ఉంటున్నది. ఆఖరిగా ఈ యొక్క మాట మనం చూసుకొని ముగించున్నామండి. 22వ ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం చదువుతామండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట అందులో చూస్తున్నాం. ఏమండి? ఎందుకు పౌలు పదే కదా వారికి రాస్తున్నాడు? ప్రభులో ఆనందించుడి అని రాస్తున్నాడు. ఈ మాటలు మరలా రాయడం నాకు కష్టమైనదేం కాదు, కష్టమే కదా. మీకు కష్టం అది కదా. ఏమప్పా మరే ఎప్పుడు వచ్చినా ఇదే చెప్తాడని మీకు కష్టం. అయినా నాకు కష్టం కాదు. మీ క్షేమం కోరే ఇంతగా నేను బతిమాలుతున్నాను అన్నట్టుగా ఆ మాట మనకు మనం అర్థం చేసుకున్నా ప్రారంభించున్నాం కదా. అందుకనే రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడు? అది క్షేమం. మరియు కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ కుక్కలు కదా వారు ఏర్పరచుకున్న మార్గం ఎక్కడికి నడిపిస్తుందో నాశనానికి నడిపిస్తుంది. అందుకని అక్కడ చూసాము అది వెలుపట ఎవరు ఫస్ట్ వారే ఉన్నారు కదా. మొదటి స్థానంలోనే వారు ఉన్నారు. ఎవరున్నారు? కుక్కలు ఉన్నారు, తర్వాత మాంత్రికులు ఉన్నారు, తర్వాత వ్యభిచారులు ఉన్నారు, ఇంకా మరియు ఇంకా అనేక వర్గాలు అక్కడ మనం చూస్తున్నాం. కానీ మొదటి స్థానం ఎవరిది? కుక్కలు కదా. ఇప్పుడు ఇంతవరకు దేవుడు మన వినికిడిలోకి తీసుకొచ్చిన 6 రకాలైన కుక్కలతో మనము జాగ్రత్తగా ఉండాలి. మరి అటువంటి కుక్కలుగా మనము ఉండకూడదు. లోకానికి మనము వేరుగా మనం ఇచ్చాడు కాబట్టి మరలా అమ్ముడుతున్నాం అంటే మరలా ఒక్కసారి ఆయన వచ్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోహణమయ్యాడు, మరలా వస్తానన్నాడు కదా. ఇప్పుడు మరలా నేను నా మూడోది
ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా కదా. ఎంతమంది ఎన్ని దేవుని దైవజనులు ఎన్నిసార్లు వచ్చారు కదా, ఎన్నిసార్లు నేను విన్నాను. అయినా కూడా నేను ఇంతే, నా జీవితం ఇంతే, నేను సరి చేసుకోను. నా ఇష్టానుసారంగా ఈ మూఢతను ఈ విధంగా నేను చచ్చేంత వరకు, మరణించేంత వరకు కదా, మరణం వరకు నమ్మకముగా ఉన్నానని దేవుడు అన్నాడు. కానీ ఆ మాటకు నేను చెవి పెట్టను, చెవి ఇవ్వను. నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను. మరణం వరకు ఇదే మూఢతను నేను కనపరుస్తా అంటే నాశనానికి కదా. మొదటి స్థానంలో మనమే ఉన్నామని జాగ్రత్తగా మనము మరి గుర్తు చేసుకోవాలి. దిననిత్యము ఈ మాటలు మనము గుర్తు చేసుకోవాలి కదా. నిన్న ఏ విధంగా ఉన్నాం, ఈరోజు దేవుడు మన హృదయాలతో మాట్లాడుతున్నప్పుడు ఈ క్షణం నుండి మనము మార్చుకోవాల్సిన వారు. లేదా ఇదే మందిరం అయిపోయినాడు కదా, అయిపోయినాక కొడుకు అయిపోయినాక బయటికి వెళ్ళి అక్కడే కదా వదిలేసి వెళ్ళిపోతే, ఇదే విధంగా జీవిస్తే అంతము భయంకరమైన కదా. అది మనకు కాదు సిద్ధపరిచింది, ముందుగానే మనం చెప్పుకున్నాం కదా. అపవాదికి సాధారణకు సిద్ధపరిచింది అది. అయితే అది మనం కొని తెచ్చుకుంటాం, మన యొక్క మూఢతను బట్టి మనము కొని తెచ్చుకుంటున్నాం. అది ఎంతైనా మనకు దూరం ఉంటారు కదా. ఆ స్థితి ఆయనను దుఃఖపెట్టే స్థితి, ఆ స్థితి మనకు దూరం. మరి ఏ యొక్క సమయంలోనే మరి ఉన్నపాటున మన యొక్క హృదయాన్ని మనం పరిశీలించుకుందాం. ఆ విధంగా దేవుడి ఆత్మ మన యొక్క హృదయాలతో మాట్లాడుతుండగా మనము సరి చేసుకుని జీవిస్తే మనకే క్షేమం. ఆయనకు మహిమ, ఆయనకు ఘనత. ఆయనకు ఘనత తెచ్చేది వద్దంటే కదా ఆయన అడుక్కుంటున్నాడండి. నిన్ను నన్ను భిక్షమెత్తుకొని వానిగా చేయటకు కూడా ఇష్టం లేదు ఆయనకు. అటువంటి గొప్ప దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. నిన్ను బట్టి కదా అన్ని జనాంగం ద్వేషింపబడచ్చు, నీ మూఢతలను బట్టే కదా అని అంటున్నాడు. నిర్ణయము మనదే. ఆయన సంతోషపడదామా లేదా ఆయన దుఃఖపడదామా నిర్ణయం మనం తీసుకుందాం. తీసుకొని ఈ చోటు నుండి మనము వెళదాం. ఆ విధంగా ఉండటకు ప్రభు మనకు సహాయం చేయగాక దేవుడి మాటలను దీవించారు.